హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన ఆకుల పైన ఇలా తెల్ల తెల్లటి మచ్చలు వస్తుంటాయి కదండి. ఇవి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనకి ఈ మంచు కురిసే టైంలలో మనకు వాతావరణం చేంజ్ అవుతుంటుంది కదా, అప్పుడు మనకి ఈ మచ్చలు అనేది ఎక్కువ వస్తుంటాయి. వీటిని మనము వచ్చినప్పుడే వీటిని కంట్రోల్ చేసుకోలేదనుకోండి, మనకు ఆకులన్నీ ఇలా మొత్తం టోటల్గా ఏదైతే మొక్క ఉందో మొక్క మొత్తం ఇలా తెల్లగా మారిపోతుంది, ఆకులన్నీ ఎండిపోతుంటాయండి. అందుకని ఇలా మచ్చలు వచ్చినప్పుడు ఈ స్ట్రాబెర్రీ మొక్కలకనే కాదు, మీరు మెయిన్గా ఏంటంటే బెండకాయ మొక్కలకు కానీ టమోటా మొక్కలకు కానీ ఇలా వచ్చినాయి అనుకోని, మీరు వచ్చిన ఎంబర్లే మొదట్లోనే వీటిని కంట్రోల్ అనేది చేసుకోవాలండి. ఇదేంటంటే మనకు ఫంగస్ అనమాట. మన మొక్కలకు ఈ వర్షాకాలం కానీ ఇలా మంచు కూర్చే టైంలో కానీ చాలా విపరీతంగా వస్తుంటుంది. అందుకని వీటికి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీకు లాస్ట్ వరకు అది మనకు ఎన్ని రోజులు కవర్ అవుతుందో అంత మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఎందుకంటే ఇది మొదట్లోనే మనం కంట్రోల్ చేసుకోలేదనుకోండి, మీకు మొక్కలు అనేది పనికిరావు. చూడండి, వీటికి మనం ఏం చేయాలంటే మెయిన్గా స్ప్రేలు చేసుకోవాలా. ఆ స్ప్రే ఏంటంటే నేను ఇప్పుడు ఈ OH అని ఉంది కదా, ఈ లిక్విడ్ కలుపుతున్నాను. ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ స్ప్రే చేస్తున్నా కాబట్టి నేను ఈ లిక్విడ్స్ అనేది కలుపుతున్నాను. మీరు లిక్విడ్స్ కలపాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఉంటే మీరు కలుపుకోండి. మీ దగ్గర మీరు ఏదైనా మీరు లిక్విడ్స్ ఇస్తుంటారు కదా మొక్కలకు, ఆ లిక్విడ్ స్ప్రే చేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎలా స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఏ లిక్విడ్ లేకపోయినా కూడా మీరు వాటర్ ఉంటాయి కదండి, ఇలా వాటర్ మీరు ఏం చేస్తారంటే మనం కొద్దిగా ఉలెత్తలుగా ఉండాలి, వేడిగా ఉండాలి. వేడిగా అంటే మరీ వేడి చేసిన వాటర్ కాదు, మనం డైరెక్ట్గా బోర్ల నుంచి వాటర్ పట్టుకుంటాం కదా, డైరెక్ట్ మోటార్ వేసి ఆ వాటర్ కొద్దిగా వేడిగా ఉంటాయి అన్నమాట. ఆ వాటర్ ఏం చేయాలంటే మనకు 2 డేస్కి ఒకసారి రోజు 2-3 రోజులు వరుసగా మనము ఆ మొక్కల మీద స్ప్రే చేయాలా. ఇప్పుడు చూడండి, నేను ఈ చొహాన్ క్యూ లిక్విడ్స్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ స్ప్రే చేస్తున్నాను కాబట్టి 2 ml అనమాట OH 1, 2, 3 కలుపుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ను నేను స్ప్రే చేస్తున్నాను. ఎందుకంటే ఇది స్ప్రే చేయాలా మొక్కలకి. ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ మంచు కురుస్తుంటుంది కదా, ఆ మంచు కురిచినప్పుడు మనకు తర్వాత ఆ మంచు అంతా మనకు మళ్ళీ ఎండ వస్తుంది కదా, ఎండకు ఈ దుమ్ము ధూళి అంతా ఆ మొక్కల మీద పడుతుంటుంది. ఆ మొక్కల మీద పడ్డప్పుడు ఈ మొక్కలు అనేది మనకు ఆ ఫంగస్ అనేది ఏర్పడుతుంటుంది అనమాట. అందుకని ఇప్పుడు నేను ఫస్ట్ ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను. చూడండి, స్ప్రే చేసిన తర్వాత ఒక 1 డే తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎంత కవర్ అయిందనేది మీకు తెలుస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఇలా ఎప్పుడైతే మీకు ఆ తెల్లటి మచ్చలు వచ్చినాయో మీరు ఇలా ఏదైనా వాటర్, మామూలు వాటరే, మీరు మళ్ళీ ఏం లిక్విడ్స్ కలపాల్సిన అవసరం లేదు, అది మీరు స్ప్రే చేయండి. ఇప్పుడు చూడండి, నేను ఇదంతా మొత్తం స్ప్రే చేస్తున్నా కదా, ఈ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ డే ఎంతవరకు కవర్ అయిందనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం స్ప్రే చేసిన 1 డే తర్వాత అనమాట. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి. చూడండి, మనకు మొత్తం అయితే పోలేదు, మనకు అక్కడ ఒక 50% కవర్ అయింది. చూడండి, మీకు అక్కడ ఇంకా తెల్ల మచ్చలు అనేది ఉన్నాయి అవి. ఎందుకంటే మనం ఒక్కసారి స్ప్రే చేయగానే ఇవి కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనకు ఆ వచ్చినంబడే మనం చేసి తగిన 1 డేలో మనకి ఎన్ని కవర్ అవుతాయి. ఇవేంటంటే మనకు ఒక 2-3 రోజులు అట్నే వెయిట్ చేసినాం కదా, ఎందుకంటే మీకు చూపెట్టాలన్నట్టు నేను ఈ మచ్చలు అనేది స్ప్రే చేయలేదు. లేకపోతే నేను ఎప్పుడు 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ కలిపి నేను స్ప్రే చేస్తుంటాను. ఇలా స్ప్రే చేయడం వల్ల మనకు ఆ ఫంగస్ అనేది రాదనమాట, తెల్ల మచ్చలు అనేది రావు. ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం ఒక 50% కవర్ అయ్యేది. మీకు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి తెల్ల మచ్చలు. చూడండి, ఆ మచ్చలు అనేది మొత్తం పూర్తిగా పోలే. వీటికి ఏం చేయాలంటే ఇప్పుడు ఒకసారి నేను స్ప్రే చేస్తాను. ఈ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ డే స్ప్రే చేసిన నెక్స్ట్ డే చూపిస్తాను. చూడండి, ఎందుకంటే ఇవి మనం ఎప్పుడు వచ్చినా ఎప్పుడు కవర్ చేసుకోవాలండి. వాటికి ఆ స్ప్రేలు అనేది ఏదో ఒక వాటర్, ఏదో ఒక లిక్విడ్ మనం కలుపుకొని, ఏ లిక్విడ్ లేకపోయినా కూడా వాటర్ అయినా కూడా మనకు 2 డేస్కి ఒకసారి అనేది ఈ స్ప్రేలు చేస్తుండాలండి. ఆకులు అనేది క్లీన్గా ఉంటుండాలి. ఎందుకంటే మనకు ఈ దుమ్ము ధూళి పడుతుంటుంది కదా, ఆ దుమ్ము పడ్డప్పుడు ఈ మంచు కురుస్తుంటుంది కదా, దానికి ప్రాబ్లం అవుతుంటుంది. చూడండి, ఇప్పుడు నేను మళ్ళా సేమ్ అదే లిక్విడ్స్ కలుపుకున్నానండి, మళ్ళీ స్ప్రే చేస్తున్నా. చూడండి, ఇంకోటి మీరు ఆ స్ప్రే చేసేటప్పుడు ఫుల్గా చేయండి, బాగా ప్రెషర్తో చేయాలి. ఆ ప్రెషర్తో చేసేమంటే ఆ వైట్ ఉన్నది కదా, అదంతా క్లీన్ అవుతుంది అనమాట. మెయిన్ ఏంటంటే వాటర్ క్లీన్ చేయడమే అండి, అంతే. ఏం లిక్విడ్స్కు మనకి ఆర్గానిక్లో ఏది కూడా ఏదైనా మనకు
వచ్చినాయి అనుకోండి, ఏదైనా అవి మనకు పోవడానికి అనేది ఉండవు. రాకుండా మనం కంట్రోల్ చేసుకోవడం కోసమే ఈ లిక్విడ్స్ అనేది నేను స్ప్రే చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనకు రాకుండా ఉంటాయి అన్నమాట. మనకు వచ్చినవి పోవడానికి ఆర్గానిక్లో ఏ లిక్విడ్స్ ఉండవండి. కాకపోతే మనం ఏంటంటే ఇలా స్ప్రే చేసుకోవడమే. ఏదైనా మన ఆకుల మీద వాటర్ స్ప్రే చేయడం వల్ల ఆ దుమ్ము రాకపోతే కన్నా మనకు ఆ ఏ మొక్కకైనా కూడా మీకు ఏ రోగాలు అనేది రావు. ఇలా మీరు ఎవ్రీ 2 డేస్కో 3 డేస్కి ఒకసారన్నా స్ప్రే చేస్తుండాలి. ఈ మొక్కలే కాదు, ఏవైనా టమోటా కానీ బెండకాయ మొక్కలకు కానీ ఇలా చేస్తుండాలి. చూడండి, ఇప్పుడు మొత్తం మనం రెండోసారి చేశాం కదా. ఇప్పుడు మీకు మళ్ళీ 1 డే తర్వాత చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకి ఇది రెండోసారి స్ప్రే చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మ్యాక్సిమం మీకు కవర్ అయిపోయిందండి. ఎక్కడ కూడా మీకు ఆ మచ్చలు అనేది లేవు. చూడండి, ఎందుకంటే ఏదైనా కూడా మనం ఆర్గానిక్గా ఏ మొక్కలైనా కూడా మనం పెంచేటప్పుడు వాటి నివారణ మాత్రమే చేసుకోవాలండి. మనం వచ్చిన తర్వాత మనం చేయాలంటే ఇవి ఏది కూడా మీకు పోదలా. మరి ఇప్పుడప్పుడు స్ప్రేలు చేస్తుండాలి. ఏదో ఒక వాటరో లేకపోతే ఏదో ఒక లిక్విడ్ కలుపుకొని మనము వారానికి 2 సార్లు 3 సార్లు స్ప్రే చేస్తున్నాయి అనుకోండి, మనకు ఆ మొక్కలు అనేది గ్రోతింగ్ బాగుంటుంది. ఆ మొక్కలు కూడా చాలా క్వాలిటీగా పెరుగుతాయండి. మనకు వచ్చే కాయలు కానీ ఏవైనా కూడా మంచి క్వాలిటీగా తయారవుతాయి. ఇప్పుడు చూడండి, ఎక్కడ కూడా మీకు మ్యాక్సిమం లేవు. అంటే కొంచెము మన పాత ఏమైనా ఇట్లాంటివి ఉంటాయి కదా, అడుగున మనకి ఇప్పుడు చాలా రోజులకు స్ప్రే చేయకుండా అలాంటివి అనేది ఇక పోదనమాట. ఏదైనా కూడా మనకు ఒకసారి ఏదైనా రోగాలు వచ్చినాయి అనుకోండి మొక్కలకి, అవి పోవడానికి ఉండదు ఆర్గానిక్లో. ఇవి చూడండి, ఇవి పోవడం అంటే చాలా కష్టం. ఇది మళ్ళీ 2-3 సార్లు స్ప్రే చేచ్చా కానీ ఇవి పోదనమాట. ఇలా మీరు 2 డేస్కో 3 డేస్కో ఒకసారి ఏదో ఒక లిక్విడ్ కలిపి స్ప్రే చేస్తుండండి. మీ మొక్కలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మెయిన్ ఏంటంటే లిక్విడ్స్ అని కాదు, మనం ఇచ్చే ఆ వాటర్ క్లీన్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి, మీరు ఆ బయటి లిక్విడ్స్ అవి ఇవి కొనే బదులు మీరు చోహాన్ క్యూ లిక్విడ్స్ ఉంటాయి కదండి, అవి మీరు తయారు చేసుకోండి. చాలా క్వాలిటీగా మన మొక్కలు తయారవుతాయండి. కాయలు కూడా మీకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లితో తయారు చేసుకుంటాం కాబట్టి. నేను ఎందుకు చోహాన్ క్యూ లిక్విడ్ చెబుతున్నానంటే, నేను స్టార్టింగ్ నుంచి చోహాన్ క్యూ లిక్విడ్సే వాడతానండి. నేను ఇప్పుడు ఈ మొక్కలు పెంచింది మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు లాస్ట్ ఈ కాయలు వచ్చేంత వరకు చోహాన్ క్యూ లిక్విడ్స్ తప్పక వేరే లిక్విడ్స్ ఏవి కూడా నేను వాడలేదండి. మంచి కలర్ ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటాయండి. ఏవైనా మనకి స్ట్రాబెర్రీ కాకపోయినా కూడా ఏదైనా టమోటా కానీ మీరు ఏ కూరగాయలైనా కూడా చోహాన్ క్యూ లిక్విడ్స్ వాడడం వల్ల మంచి క్వాలిటీ ఉంటుంది. అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మీకు ఆకుకూరలకు కానీ కూరగాయలకు కానీ ఏదైనా కూడా ఆ చోహాన్ క్యూ లిక్విడ్స్ అనేది చాలా సింపుల్గా ఉంటాయి. అవి మనమే తయారు చేసుకోవచ్చు, బయట ఎక్కడ కూడా కొనాల్సిన అవసరం లేదు. అవి ఇంకోటి చాలామంది అడుగుతున్నారండి, చోహాన్ క్యూ లిక్విడ్స్ ఎక్కడ దొరుకుతాయని. ఎవరు కూడా అవి తయారు చేసి అమ్మరండి. అవి మనం ఇంట్లో మనకు దొరికే వస్తువులతోటి అల్లం వెల్లుల్లి బెల్లంతో కలిపి మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.